సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2025వ సంవత్సరము ఉత్తరకాండము 11వ సర్గ దశగ్రీవుడు కుంభకర్ణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి వరాలు పొందారు అని విన్న సుమాలి పాతాళం నుండి బయటకు వచ్చాడు. అతనితో పాటు అతని మంత్రులు మారీచుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మహోదరుడు కూడా వచ్చారు. అందరూ దశగ్రీవుని వద్దకు వచ్చారు. దశగ్రీవుడిని కౌగలించుకున్నారు. కుమారా, నీవు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరములు పొందావు అని తెలిసి చాలా సంతోషించాను. కుబేరుని కన్నా అధికుడవు కావాలన్న నీ కోరిక నెరవేరింది. ఇప్పుడు మాకు విష్ణువు వలన భయము లేదు. ఆ విష్ణువు వలన కలిగిన భయము వలననే కదా ఇన్నాళ్లు మేము పాతాళంలో దాక్కున్నాము. ఈ లంకా నగరము మనది. అది రాక్షసులు నివసించే నగరము. ఇప్పుడు దానిని కుబేరుడు ఆక్రమించుకున్నాడు. మనము తిరిగి లంకను స్వాధీనము చేసుకోవాలి. ముందు సామోపాయంతో ప్రయత్నం చేద్దాము. కుబేరుడు వినకపోతే కుబేరునితో యుద్ధము చేసి ఓడించి లంక నుండి తరిమేద్దాము. అప్పుడు ఈ లంకానగరము నీది అవుతుంది. లంకకు నీవే అధిపతివి, నీవే మాకు చక్రవర్తివి, ఈ రాక్షస వంశమును ఉద్ధరించిన మహానుభావుడివి అని అన్నాడు. సుమాలి దశగ్రీవునికి తాతగారు అవుతారు. తాతగారితో దశగ్రీవుడు ఇలా అన్నాడు. తాతగారు, తమరు ఇలా మాట్లాడటం న్యాయమా? కుబేరుడు నాకు సోదరుడు. నేను అతనితో యుద్ధం చేయడం ఏమిటి? లంకను అతనినే పాలించని అని అన్నాడు. దశగ్రీవుని అభిప్రాయము తెలుసుకున్న సుమాలిమారు మాట్లాడలేదు, ఊరుకున్నాడు. కొన్నాళ్ల తరువాత ఒకరోజు ప్రహస్తుడు దశగ్రీవునితో ఇలా అన్నాడు. కుమారా, నీవు శూరుడవు. నీ ఆస్తిని మరొకరింపహరిస్తే నీ కళ్లముందే అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అది ఎంత అవమానము! నీ వంటి పరాక్రమవంతులు ఇలా మాట్లాడవచ్చునా? నీ వంటి వీరులకు, శూరులకు ఈ ప్రేమలు ఉండకూడదు, నిరంకుశంగా ఉండాలి. కాబట్టి నా మాట విను. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, అదితి, దితి. అదితికి దేవతలు పుట్టారు, దితికి దైత్యులు పుట్టారు. అప్పట్లో ఈ భూమి అంతా దైత్యుల స్వాధీనంలో ఉండేది. ఈ భూమి మీద సర్వాధికారాలు దైత్యులకే ఉండేవి. విష్ణువు దేవతల పక్షపాతి. అందుకని విష్ణువు దైత్యులతో యుద్ధము చేసి వారిని చంపి 3 లోకములను దేవతలకు కట్టబెట్టాడు. అప్పటి నుండి సోదరులు అయిన దేవతలు, దైత్యులు బద్ధవిరోధులు అయ్యారు. కాబట్టి సోదరుల మధ్య విరోధము ఈనాటిది కాదు, యుగయుగాల నుండి వస్తూ ఉంది. దశగ్రీవ, మనం ఇలా చెట్టుపుట్టలు పట్టుకొని ఎన్నాళ్లు తిరుగుతాము? లంకారాజ్యము మనది. దానిని నీవు స్వాధీనం చేసుకో, కుబేరుడిని తరిమేయి అని దుర్బోధ చేశాడు ప్రహస్తుడు. ఒకే మాటను 10 సార్లు చెబితే అదే నిజం అవుతుంది. ఒక మంచివాడు చెప్పుడు మాటలకు ఎలా ప్రభావితుడవుతాడో ఇది ఒక తార్కాణము. ప్రహస్తుడి మాటలకు తలవంచాడు దశగ్రీవుడు. అలాగే అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. దశగ్రీవుడు స్వతహాగా చెడ్డవాడు కాడు. ఇక్కడ ప్రహస్తుని చెడు మాటలతో కుబేరుని మీద వైరము పెంచుకున్నాడు. తరువాతి కాలంలో శూర్పణఖ దుర్బోధనలతో సీతను అపహరించాడు. ఈ రోజుల్లో కూడా చెప్పుడు మాటలు విని కాపురాలు, బంధుత్వాలు పాడు చేసుకునేవాళ్లు కోకొల్లలు. ఇలాంటి చెప్పుడు మాటలకు తల ఒగ్గకూడదు అనే రామాయణం మనకు బోధిస్తుంది. తరువాత దశగ్రీవుడు రాక్షసులనందరినీ సమీకరించాడు. ముందు ప్రహస్తుని కుబేరుని వద్దకు రాయబారిగా పంపాడు. ప్రహస్తా, నీవు కుబేరుని వద్దకు పోయి సామరస్యపూర్వకంగా నా మాటలుగా చెప్పు. సోదరా కుబేరా, ఈ లంకానగరము రాక్షసులకు చెందిన నగరము. రాక్షసులు విష్ణువుకు భయపడి పారిపోవడం వల్ల నీవు లంకానగరాన్ని ఆక్రమించుకున్నావు. ఇది మంచిది కాదు. మేము మరలా బలం పుంజుకున్నాము. కాబట్టి ధర్మంగా ప్రవర్తించి మా లంకానగరాన్ని మాకు స్వాధీనము చెయ్యి. మేము సంతోషిస్తాము. ధర్మాన్ని పాటించు.
ఈ మాటలు కుబేరునికి చెప్పి అతడు ఏమి చెబుతాడో ఆ మాటలు నాకు చెప్పు అని అన్నాడు దశగ్రీవుడు. ప్రహస్తుడు కుబేరుని వద్దకు వెళ్ళాడు. కుబేరునితో ఇలా అన్నాడు, ఓ కుబేరా, నేను నీ సోదరుడు దశగ్రీవుని వద్ద నుండి వచ్చాను. నా పేరు ప్రహస్తుడు. దశగ్రీవుడు ఆదేశానుసారము 4 మాటలు నీకు చెబుతాను విను. పూర్వము ఈ లంకానగరము సుమాలి అధీనములో ఉండేది. రాక్షసులు ఈ నగరంలో సుఖంగా నివసించేవారు. ప్రస్తుతము సుమాలి వారసులు అయిన దశగ్రీవుడు, రాక్షసులు లంకా నగరము తమకు కావాలని అంటున్నారు. కాబట్టి వారి నగరము వారికి ఇచ్చేయి. అదే న్యాయము, ధర్మము అని అన్నాడు ప్రహస్తుడు. ఆ మాటలు విన్న కుబేరుడు ఇలా అన్నాడు, నా తండ్రి నన్ను ఈ నగరంలో ఉండమని నాకు లంకానగరాన్ని ఇచ్చాడు. నేను వచ్చినప్పుడు ఈ నగరంలో ఎవ్వరూ లేరు. నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేశాను. భూమిని దానంగా ఇచ్చాను. నివాసయోగ్యంగా మార్చాను. ఈ లంకానగరము రాక్షసులదే, సందేహము లేదు. ఇప్పుడు మేము ఉంటున్నాము. ఈ లంకానగరాన్ని పంచుకోవడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను, దశగ్రీవుడు కలిసి ఈ లంకానగరాన్ని అనుభవిస్తాము అని నామాటగా నా సోదరుడు దశగ్రీవునికి చెప్పు అని అన్నాడు కుబేరుడు. వెంటనే కుబేరుడు తన తండ్రి విశ్రవసుని వద్దకు పోయి దశగ్రీవుని కోరికను ఆయనకు వివరించాడు. తండ్రి, తమరి కుమారుడు దశగ్రీవుడు నా వద్దకు రాయబారిని పంపాడు. లంకా నగరములో పూర్వము రాక్షసులు నివసించేవారని, లంకానగరము తనది అని, తనకు ఇచ్చివేయమని కోరాడు. ఇప్పుడు నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగాడు కుబేరుడు. బ్రహ్మర్షి అయిన విశ్రవసువు కుబేరునితో ఇలా అన్నాడు, కుమారా, నా మాట విను. దశగ్రీవుడు ఈ విషయం నాతో కూడా అన్నాడు. నేను అతనిని మందలించాను, కాని అతడు వినలేదు. ఎందుకంటే దశగ్రీవుడు బ్రహ్మ ఇచ్చిన వరములతో విర్రవిగుతున్నాడు. పైగా అతనికి పక్కన ఉన్నవారు దుర్బోధలు చేస్తున్నారు. అతడు మంచి మాటలు వినే మార్గంలో లేడు. అతనికి మంచి చెడు విచక్షణ నశించింది. ఆ దుర్మార్గుడితో వైరము వద్దు. నీవు లంకానగరము అతనికి ఇచ్చివేసి కైలాస పర్వతము వద్దకు రా. అక్కడ ఒక నగరము నిర్మించుకో. ప్రశాంతంగా ఉండు. కైలాస పర్వత ప్రాంతంలో మందాకిని నది ప్రవహిస్తూ ఉంది. దాని తీర ప్రాంతము అంతా ఫలపుష్పములతో నిండిన వృక్షములతో శోభాయమానంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో దేవతలు, గంధర్వులు నివసిస్తూ ఉంటారు. నువ్వు కూడా వారితో పాటు అక్కడ నివసించు. దశగ్రీవుడు రాక్షసుడు, పైగా వరములతో గర్వించినవాడు. వాడితో వైరము ఎందుకు? నా మాట విను అని కుబేరునికి హితబోధ చేశాడు. తండ్రి మాటలను విన్న కుబేరుడు తన వారితో కలిసి లంకానగరమును విడిచిపెట్టి వెళ్లిపోయాడు. తనతో పాటు తన ధనమును, వాహనములను, అనుచరులను, ప్రజలను అందరినీ తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రహస్తుడు దశగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు, కుమారా, నీ సోదరుడు కుబేరుడు లంకానగరమును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నీవు పోయి లంకానగరములో ప్రవేశించి పాలించు. రాక్షసులందరికీ లంకా నగరము నివాసముగా మార్చు అని అన్నాడు. ప్రహస్తుని మాట మేరకు దశగ్రీవుడు రాక్షసులతో, తన సేనలతో లంకానగరము ప్రవేశించాడు. లంకానగరాన్ని తన నివాసంగా చేసుకున్నాడు. రాక్షసులంతా లంకా నగరాన్ని ఆక్రమించుకున్నారు. లంకా నగరం పూర్తిగా రాక్షసులతో నిండిపోయింది. ఇక్కడ కుబేరుడు కూడా కైలాస పర్వతము మీద ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 12వ సర్గ. తరువాత లంకా రాజ్యానికి దశగ్రీవుడు పట్టాభిషిక్తుడు అయ్యాడు. దశగ్రీవుని చెల్లెలు పేరు శూర్పణఖ. రావణుడు ఆమెకు వివాహము చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. కాలకుడు అనే రాక్షసుని కుమారుడు విద్యుజ్జిహుడు. దశగ్రీవుడు తన చెల్లెలు శూర్పణఖను విద్యుజ్జిహుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒకరోజు దశగ్రీవుడు వేటకు వెళ్లాడు. అరణ్యములో రావణునికి దితి కుమారుడు అయిన మయుడు కనపడ్డాడు. ఆయన వెంట ఒక కన్య ఉంది. దశగ్రీవుడు మయుని చూచి ఇలా అడిగాడు, మీరు ఎవరు? ఈ కన్యను వెంటబెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఇది కూరముగములకు ఆవాసమైన ఘోరారణ్యము. ఈ అరణ్యములో ఒంటరిగా ఒక స్త్రీని వెంటబెట్టుకొని తిరగడానికి కారణమేమి? అని అడిగాడు దశగ్రీవుడు. దానికి మయుడు ఇలా సమాధానం చెప్పాడు,
నేను దితి కుమారుడను, నా పేరు మయుడు, నాకు హేమ అనే అప్సరసతో వివాహము అయింది. నేను 10,000 సంవత్సరములు ఆమెతో కాపురము చేశాను. ఆమె కొంతకాలము కిందట దేవకార్యము నిమిత్తము దేవలోకమునకు వెళ్లిపోయింది, ఇంతవరకు తిరిగి రాలేదు. ఈమె నా కుమార్తె, పేరు మండోదరి. నా కుమార్తెకు వివాహము చేయు వయసు వచ్చినది. ఈమెకు తగిన వరుడిని వెదుకుతూ ఉన్నాను. వయసు వచ్చిన కన్య ఉన్న తండ్రికి ఆ కన్య గుండెల మీద కుంపటే కదా. ఆమెకు ఎప్పుడు ఏమి జరుగుతుందో అని, అటు తల్లి వంశమునకు ఇటు తండ్రి వంశమునకు ఎక్కడ మచ్చ తెస్తుందో అని నిత్యము బాధపడవలసినదే కదా. నాకు నా భార్య వలన ఈమె కాక ఇంకా 2 పుత్రులు కలిగారు. వారు మాయావి, దుందుభి. నా గురించి నేను ఏమీ దాచకుండా చెప్పాను. నీవు ఎవరో, ఇక్కడకు ఎందుకు వచ్చావో చెప్పండి అని మయుడు దశగ్రీవుని అడిగాడు. మయునితో దశగ్రీవుడు ఇలా అన్నాడు, నా పేరు దశగ్రీవుడు. నేను విశ్రవసువు కుమారుడను, పులస్త్యుని పౌత్రుడను. నా తండ్రి విశ్రవసువు బ్రహ్మ నుండి 3వవాడు. నేను లంకానగరాధీసుడను. వేట నిమిత్తము ఈ అడవికి వచ్చాను అని అన్నాడు. ఇతడు విశ్రవసు అనే మహర్షి కుమారుడు, నా పుత్రికకు తగిన వరుడు అని మనసులో అనుకున్నాడు. వెంటనే మయుడు దశగ్రీవుని చేతిలో తన కుమార్తె చేతిని ఉంచి పాణిగ్రహణము చేయించాడు. మయుడు దశగ్రీవుడితో ఇలా అన్నాడు, ఈమె నా కుమార్తె మండోదరి, నాకు హేమ అనే అప్సరసకు పుట్టిన కన్య. ఈమె నీకు తగిన భార్య. ఈమెను భార్యగా స్వీకరించు అని అన్నాడు. దశగ్రీవుడు దానికి సమ్మతించాడు. అక్కడే ఉన్న చితుకులను పోగుచేసి అగ్నిని రగిల్చాడు. మయుడి కుమార్తె మండోదరిని అగ్నిసాక్షిగా పాణిగ్రహణం చేశాడు దశగ్రీవుడు. దశగ్రీవుడు క్రూర స్వభావుడు, రాక్షస ప్రవృత్తి కలవాడు అని విశ్రవసు తన భార్యతో చెప్పినట్టు మయునికి తెలుసు. కాని పులస్త్యబహ్మ మనుమడు అనే ఒకే ఒక్క కారణంతో తన కుమార్తె మండోదరిని దశగ్రీవునికి ఇచ్చి వివాహం చేశాడు. తన కుమార్తెను వివాహమాడినందుకు గాను మయుడు దశగ్రీవునికి తాను ఎంతో తపస్సు చేసి సాధించిన శక్తి అనే దివ్యాస్త్రమును ఇచ్చాడు. రామ, ఆ శక్తి అస్త్రాన్నే దశగ్రీవుడు లక్ష్మణుని మీద ప్రయోగించాడు. గుర్తుందా నీకు? రామ, ఆ ప్రకారంగా దశగ్రీవునికి మండోదరికి వివాహం జరిగింది. తరువాత దశగ్రీవుడు తన సోదరులు అయిన కుంభకర్ణుడు, విభీషణుల వివాహాలు కూడా జరిపించాడు. వైరోచనుని మనుమరాలు అయిన వజ్రజ్వాల అనే కన్యను కుంభకర్ణునికి, శైలుషుని కుమార్తె అయిన శరమ అనే కన్యను విభీషణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ 3 అన్నదమ్ములు తమ తమ భార్యలతో ఆనందంగా సాంసారిక జీవితం గడుపుతున్నారు. కొంతకాలానికి మండోదరి గర్భం ధరించి ఒక పుత్రుడిని ప్రసవించింది. ఆ బిడ్డ పుట్టగానే పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ధ్వని మేఘములు గర్జించినట్టు ఉంది. అందుకని ఆ కుమారునికి మేఘనాథుడు అనే పేరు పెట్టారు. తరువాతి కాలంలో అతడే ఇంద్రజిత్తు అని సార్థకనామం పొందాడు. మేఘనాథుడు రావణుని అంతఃపురములో దినదిన ప్రవర్ధమానంగా అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 12వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 13వ సర్గ. తరువాత కొంతకాలానికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు పనిచేయడం మొదలుపెట్టాయి. కుంభకర్ణుని అంతులేని నిద్ర ఆవహించింది. ఆ నిద్రను తట్టుకోలేకపోతున్నాడు కుంభకర్ణుడు. దశగ్రీవునితో ఇలా అన్నాడు, అన్నయ్య, ఈపాడు నిద్ర నన్ను వదలడం లేదు. నేను సుఖంగా నిద్రించడానికి ఒక శయనమందిరం ఏర్పాటు చెయ్యి అని అడిగాడు. దశగ్రీవుడు వెంటనే శిల్పులను పిలిపించి యోజనము వెడల్పు 3 యోజనముల పొడవు ఉన్న ఒక పెద్ద గృహమును నిర్మింపజేశాడు. ఆ గృహమును రత్నములతోనూ మణులతోనూ మాణిక్యములతోనూ బంగారముతోనూ అలంకరింపజేశాడు. కుంభకర్ణునికి సుఖమైన హంసతులికా తల్పమును ఏర్పాటు చేశాడు. కుంభకర్ణుడు ఆ ఇంట్లో ప్రవేశించాడు. హాయిగా నిద్రకు ఉపక్రమించాడు. పుట్టుకతో బ్రాహ్మణుడైన దశగ్రీవుని సాత్విక గుణమునకు బదులు రజస్తమోగుణములు ప్రధానంగా పెంపొందాయి. రాక్షసత్వము, క్రూరత్వము, ద్వేషము, కోపము దశగ్రీవునిలో ప్రవేశించాయి. వాటి ప్రభావాలకు లోబడిన రావణుడు హింసకు పాల్పడ్డాడు. ఋషులను, దేవతలను, యక్షులను, గంధర్వులను పీడించడం మొదలుపెట్టాడు.
దేవలోకములో ఉన్న అందమైన ఉద్యానవనములను నాశనం చేశాడు. ఉంటే నా దగ్గర ఉండాలి, నా దగ్గర లేనిది ఇంకెక్కడా ఉండకూడదు అనే ప్రాతిపదికన హింసాకాండ మొదలుపెట్టాడు దశగ్రీవుడు. ఈ రోజుల్లో ప్రేమ వ్యవహారాలలో ఈ ధోరణి ప్రబలుతూ ఉంది. నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కడానికి వీలు లేదు, అందుకే ఆసిడ్ పోస్తాను, నరుకుతాను, చంపుతాను అని ఆడపిల్లలను హింసిస్తున్నారు ఈనాటి దశగ్రీవుని అంశలో పుట్టిన కుర్రాళ్ళు. దశగ్రీవుడు సాగిస్తున్న హింసాకాండ దశగ్రీవుని అన్న కుబేరునికి తెలిసింది. దశగ్రీవుడు చేసేది తప్పు అని చెప్పడానికి కుబేరుడు దశగ్రీవుని వద్దకు ఒక దూతను పంపాడు. ఆ దూత లంకా నగరం చేరుకున్నాడు. ముందు విభీషణుని వద్దకు వెళ్లాడు. విభీషణుడు ఆ దూతను సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. వచ్చిన పని గురించి అడిగాడు. తరువాత దశగ్రీవుని వద్దకు తీసుకుని వెళ్లాడు. ఆ దూత దశగ్రీవుని చూచి జయజయధ్వానాలు చేశాడు. తరువాత దశగ్రీవునితో ఇలా అన్నాడు: ఓ దశగ్రీవ సార్వభౌమ, నీకు జయము కలుగుగాక. మీరు చేస్తున్న హింసాకాండను కుబేరుడు గమనిస్తున్నాడు, అందుకే నన్ను పంపాడు. ఆయన మాటలను నేను యథాతథంగా చెబుతాను, అవధరించండి సోదరా. దశగ్రీవ, నేను స్వర్గంలో మీరు ధ్వంసం చేసిన నందనవనమును చూచాను. మీరు హింసించిన ఋషులతో మాట్లాడాను. నీవు సాత్వికులైన ఋషులను చంపుతున్నట్టు తెలిసింది. దేవతలను నీవు హింసిస్తున్నావట. దానికి ప్రతిగా దేవతలు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని నాకు తెలిసింది. ఓ రాక్షసరాజా, నీవు నా మీద కూడా విరోధము పెట్టుకున్నావు, కాని నేను దానిని సహించాను. లంకానగరాన్ని నీకు ఇచ్చాను. ఆ ఈశ్వరానుగ్రహంతో కైలాస శిఖరం మీద ఉంటున్నాను. ఒకరోజు నేను ఆ పరమశివుని దర్శనార్థము కైలాసమునకు వెళ్లాను. పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉన్నారు. దురదృష్టవశాత్తు నా ఎడమ కన్ను చూపు పార్వతీ దేవి మీద పడింది. ఆమె ఎవరా అని పరిశీలించి చూచానే కాని వేరే ఉద్దేశము చేత కాదు. కాని ఆ మహాశక్తి దివ్యకాంతి నా కంటిలో ప్రవేశించి నా ఎడమ కన్ను చూపు పోయింది. ఆ పాప పరిహారార్థము నేను కైలాస పర్వతము మీద 800 సంవత్సరములు మౌనవ్రతము పాటించాను. నా వ్రతానికి సంతోషించిన పరమశివుడు నాతో ఇలా అన్నాడు: కుబేరా, నీవు చేసిన వ్రతమునకు నేను ఎంతో సంతోషించాను. ఇదివరలో ఈ వ్రతమును నేను చేశాను, ఇప్పుడు నువ్వు చేశావు. ఈ వ్రతము చేయగలవాడు వేరే ఎవరూ లేరు. అందుకని నేను నీతో స్నేహము చేస్తున్నాను. ఇప్పటి నుండి నీవు నా మిత్రుడవు కుబేరా. దేవి ప్రభావంతో నీ ఎడమ కన్ను కనపడకుండా పోయింది. ఏకాక్షివి అయ్యావు. అందుకని నీవు ఏకాక్షి పింగళి అనే పేరుతో పిలువబడతావు అని అన్నాడు ఈశ్వరుడు. దశగ్రీవ, ఆ తరువాత నేను నీవు చేస్తున్న హింసాకాండ పాపకార్యముల గురించి విన్నాను. నీవు నా తమ్ముడివి, నాకన్నా చిన్నవాడివి. నీవు తప్పు చేస్తే అన్నగా నేను సరిదిద్దాలి కదా. అందుకని ఈ దూత ద్వారా నా సందేశమును పంపుతున్నాను. నీ దుష్కార్యముల వలన మన వంశమునకు అప్రతిష్ట తేవద్దు. ఇటువంటి అధర్మ కార్యముల నుండి నీ మనస్సు మరల్చుకో. నీ హింసాకాండకు కోపించిన దేవతలు, మునులు, ఋషులు నిన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు అని కుబేరుడు తన మాటగా తమరికి చెప్పమన్నాడు. కుబేరుడు చెప్పిన మాటలు తమరికి యథాతథంగా వివరించాను అని పలికి ఆ దూత కూర్చున్నాడు. ఆ దూత కుబేరుని సందేశమును వినిపిస్తున్నంతసేపు దశగ్రీవుడు కోపంతో ఊగిపోతున్నాడు. పళ్ళు పటపట కొరుకుతున్నాడు. దూత తన సందేశమును పూర్తి చేయగానే దశగ్రీవుడు ఆ దూతను చూచి ఇలా అన్నాడు: కుబేరుడి వద్ద నుండి వచ్చిన ఓ దూత, కుబేరుని మాటలుగా నువ్వు చెప్పిన మాటలు విన్నాను. ఈ మాటలు విన్న తరువాత నువ్వు గాని కుబేరుడు గాని ఆ లోకంలో బతకరు. ఎందుకంటే మీ మాటలు వినడం నాకు ఇష్టం లేదు. కుబేరుడు పరమేశ్వరునితో తనకు మిత్రత్వము ఉందని చెప్పుకుంటున్నాడు. అది నాకు అనవసరము. ఈ మాటలు అన్నందుకు నిన్ను, నీ కుబేరుడిని ఇక్కడికిక్కడే చంపాలి. రావణుడు నా తమ్ముడు కదా, నన్ను ఏమీ చెయ్యడు అని అనుకుంటున్నాడేమో. నాకు ఎవరైనా ఒకటే. నాకు ఇష్టం లేని మాటలు చెప్పినా, ఇష్టం లేని పనులు చేసిన వారిని క్షమించను. ఇప్పటిదాకా నాకు తోచిన పనులు చేస్తున్నాను.
ఇప్పుడు కుబేరుడు చెప్పాడు కాబట్టి ముల్లోకములను జయించవలెనని, ముల్లోకముల మీద ఆధిపత్యము వహించాలని నిశ్చయించుకున్నాను. నేను తక్షణమే లోకపాలకులను చంపాలని నిశ్చయించుకున్నాను అని పలికాడు. తన ఆసనం వీధి నుండి లేచాడు. కత్తి తీసుకొని ఆ దూత తల నరికాడు. ఆ దూత శరీరమును తినమని రాక్షసులకు ఆదేశించాడు. మూడు లోకములను జయించవలెనని నిశ్చయించుకున్న దశగ్రీవుడు తన జైత్రయాత్రను కుబేరునితో మొదలుపెట్టాడు. అపారమైన సేనలతో కుబేరుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 13వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 14వ సర్గ. మొట్టమొదటగా సృష్టించబడ్డ ప్రాణులు మేము రక్షిస్తాము అన్నవారు రాక్షసులుగాను, మేము పూజిస్తాము అన్నవారు యక్షులుగాను పిలువబడ్డారు అని చదువుకున్నాము కదా. రాక్షసులు అందరూ లంకలో చేరి దశగ్రీవుని ఆధిపత్యంలో ఉంటే, యక్షులు అందరూ కైలాసపర్వతము వద్ద కుబేరుడు నిర్మించిన నగరంలో కుబేరుడి పాలనలో ఉన్నారు. ఆ కుబేరుడు దశగ్రీవునికి అన్నగారు. కుబేరుడు దశగ్రీవునికి మంచి మాటలు చెప్పడానికి దూతను పంపితే ఆ దూతను చంపాడు. దశగ్రీవుడు పంతానికి పోయి కుబేరుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. దశగ్రీవుని సేనాధిపతులు అయిన మహోదరుడు, ప్రహస్తుడు, మారీచుడు, శుకుడు, సారణుడు, యుద్ధము లేకపోతే బతకలేని ధూమ్రాక్షుడు తన మంత్రులతోనూ కలిసి దశగ్రీవుడు జైత్రయాత్రకు బయలుదేరాడు. కుబేరుడు అనవసరంగా దూతను పంపి దశగ్రీవుని రెచ్చగొట్టాడు. ఆ దూతను పంపకపోతే బాగుండేది. ఎవరి మానాన వారు బతుకుతూ ఉండేవారు. అంతా విధిలిఖితం. ఎలా జరగాలో అలా జరగాలి కదా. ఈనాడు కూడా మనలో చాలామంది ఏదో ఒక వెధవ పనిచేసి తరువాత చింతించడం పరిపాటి అయిపోయింది. దశగ్రీవుడు దుర్మార్గుడు, మూర్ఖుడు, ఎవరి మాట వినడు అని తెలిసి కూడా వాడికి ధర్మం గురించి చెప్పడం కూడా మూర్ఖత్వమే. ఈనాడు అదే జరుగుతూ ఉంది. వినడని తెలిసి కూడా చెప్పడం, భంగపడటం పరిపాటి అయిపోయింది. దశగ్రీవుడు తన సేనలతో కైలాస పర్వతమును చేరుకున్నాడు. అపారమైన రాక్షస సేనలను చూచారు యక్షులు. వచ్చినవాడు తమ అధిపతి కుబేరుని తమ్ముడు దశగ్రీవుడు అని తెలుసుకున్నారు. వెంటనే యక్షులు అందరూ కుబేరుని వద్దకు పోయి తమరి సోదరుడు దశగ్రీవుడు యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు అని చెప్పారు. కుబేరుడు చేసేది లేక రాక్షసులను ఎదుర్కోమన్నాడు. యక్షులు కూడా రాక్షసుల మీద యుద్ధం ప్రకటించారు. యక్షులకు రాక్షసులకు ఘోరయుద్ధం జరిగింది. ఇరుపక్షములలో నష్టం జరిగింది. ఎంతో సులభంగా జయించవచ్చు అనుకున్న యక్షులు ఇలా తిరగబడేసరికి రాక్షస సేనలు కలవరపడ్డాయి. కాని దశగ్రీవుడు పట్టు వదలలేదు. యక్షుల మీద విజృంభించాడు. యక్షులు గదలతోనూ, ఖడ్గములతోనూ, ముసలములతోనూ, తోమరములతోనూ యుద్ధం చేస్తున్నారు. యక్షుల సేనలలోకి దశగ్రీవుడు చొచ్చుకుపోతున్నాడు. దశగ్రీవుని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు యక్షులు. కాని దశగ్రీవుడు కించిత్తు కూడా చలించడం లేదు. దశగ్రీవుడు తన గదతో యక్షులను సంహరిస్తున్నాడు, కార్చిచ్చు అడవిని కాల్చినట్టు. దశగ్రీవుడు యక్షులను చంపుతున్నాడు. దశగ్రీవునికి తోడు మహోదరుడు, శుకుడు మొదలగు సేనానాయకులు యక్షులను తుదముట్టిస్తున్నారు. యక్షుల సేనలు తరిగిపోతున్నాయి. చాలామంది పారిపోతున్నారు. పారిపోలేని వారు అక్కడికక్కడే పడిపోతున్నారు. ఆకాశంలో నిలబడిన దేవతలు, ఋషులు ఈ ఘోరాన్ని చూస్తున్నారు. కుబేరుడు ఎప్పటికప్పుడు యుద్ధరీతులను సమీక్షిస్తూ సైన్యములను పంపుతున్నాడు. ఆ అదనపు సేనలకు సంయోధ కంటకుడు అనే యక్షుడు నాయకత్వం వహించాడు. రావడం ఆ యక్షుడు తన చక్రాయుధంతో మారీచుని కొట్టాడు. వాడు కింద పడ్డాడు. అంతలోనే లేచి మరలా సంయోధకంటకునితో యుద్ధం చేశాడు. మారీచుని పరాక్రమానికి తట్టుకోలేక సంయోధ కంటకుడు పారిపోయాడు. దశగ్రీవుడు కుబేరుని నగరంలోకి ప్రవేశించాడు. ముఖద్వారము నుండి అంతా బంగారుమయంగా ఉంది. ముఖద్వారము వద్ద దశగ్రీవుని ద్వారపాలకులు అడ్డగించారు. దశగ్రీవుడు వారిని లక్ష్యపెట్టలేదు. ఆ ద్వారపాలకుడు ఒక తోరణ స్తంభమును పెరికి దానితో దశగ్రీవుని కొట్టాడు. ఆ దెబ్బకు దశగ్రీవునికి దిమ్మ తిరిగింది. ఆ దెబ్బకు దశగ్రీవుడు చావాల్సింది కాని బ్రహ్మవరము వలన చావు అతని దగ్గరకు రాలేదు.
దశగ్రీవుడు ఆ యక్షుని చేతిలో నుండి ఆ తోరణ స్తంభమును తీసుకుని దానితో ఆ యక్షుని తుక్కు కింద కొట్టాడు. వాడి శరీరం ముక్కముక్కలయింది. అది చూచిన యక్షులు అందరూ భయంతో పారిపోయారు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 15వ సర్గ. యక్షులు పారిపోవడం చూచి కుబేరుడు కలత చెందాడు. మహాయక్షుడైన మణిభద్రుని పిలిచాడు. వెంటనే యక్షసేనలతో వెళ్లి దశగ్రీవుని సంహరించమని ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే మణిభద్రుడు 4000 మంది యక్షులతో దశగ్రీవుని మీదికి యుద్ధానికి వెళ్లాడు. యక్ష రాక్షసులకు యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంది. ఈసారి యక్షులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. యక్షులు ఆకాశంలో పక్షుల మాదిరి సంచరిస్తూ యుద్ధం చేస్తున్నారు. కాని రాక్షసులు చేసే మాయాయుద్ధము ముందు నిలువలేకపోతున్నారు. రాక్షసులు యక్షులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. మహోదరుడు ప్రహస్తుడు చెరొక 1000 మంది యక్షులను చంపారు. మారీచుడు 2000 మంది యక్షులను చంపాడు. రాక్షసుల మాయాయుద్ధము ముందు యక్షులు నిలువలేకపోతున్నారు. ధూమ్రాక్షుడు మణిభద్రుని ఎదుర్కొని అతనిని ఒక ముసలంతో వక్షస్థలం మీద కొట్టాడు. కాని మణిభద్రుడు చలించలేదు. అదే గదతో ధూమ్రాక్షుని గుండెల మీద మోదాడు. ఆ దెబ్బకు ధూమ్రాక్షుడు నెత్తురు కక్కుతూ కింద పడిపోయాడు. అది చూచిన దశగ్రీవుడు మణిభద్రుని మీదికి పరుగెత్తాడు. మణిభద్రుడు రావణుని మీద 3 శక్తి బాణములను ప్రయోగించాడు. రావణుడు మణిభద్రుని కిరీటమును పడగొట్టాడు. వెంటనే మణిభద్రుడు యుద్ధభూమి నుండి వెళ్లిపోయాడు. తరువాత కుబేరుడు యుద్ధానికి సన్నద్ధమై వచ్చాడు. కుబేరుని వెంట శుక్రుడు, పోష్టుడు అనే అతని మంత్రులు కూడా యుద్ధానికి వచ్చారు. చేతిలో గదతో తన వైపు వస్తున్న కుబేరుని చూచాడు దశగ్రీవుడు. కుబేరుడు దశగ్రీవుని వద్దకు వచ్చాడు. దశగ్రీవునితో ఇలా అన్నాడు. నేను నీకు మంచి మాటలు చెప్పాను, కాని నీవు వినలేదు. నీ మరణానంతరము నరకములో పడ్డప్పుడు నా మాటల విలువ తెలుసుకుంటావు. నీవు పుట్టుకతో బ్రాహ్మణుడవు, కాని రాక్షసత్వము ప్రదర్శిస్తున్నావు. ఇప్పుడు నీవు మంచి పనులు చేసినా దేవతలు నిన్ను శ్లాఘించరు. తల్లిదండ్రులను, గురువును, బ్రాహ్మణులను అవమానించిన వాడు నరకానికి పోతాడు. ఈ శరీరము శాశ్వతము కాదని తెలుసుకొని బతికి ఉన్నప్పుడు మంచి పనులు చేయని మూఢుడు మరణానంతరము నరకబాధలు అనుభవిస్తాడు. రాజ్యము గాని, ధనము కాని, సుఖములు కాని ధర్మబద్ధంగానే సంపాదించాలి, అనుభవించాలి. అధర్మంగా సంపాదించిన ధనము కాని, రాజ్యము కాని దోహకహేతువు. కాబట్టి పాపచింతన వదిలిపెట్టడం సర్వదా శ్రేయస్కరము. పాపకార్యములకు ఫలము దుహకము. దానిని పాపము చేసినవాడు అనుభవించక తప్పదు. కాబట్టి తెలివికలవాడు పాపపు పనులు చేయడు. తల్లిదండ్రుల సేవలోనే మంచి బుద్ధులు పుడతాయి. ఎందుకంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్పారు కదా. మానవులకు తాము చేసిన పుణ్యకర్మల వలననే వారికి సంతానము, ధనము, పరాక్రమము లభిస్తుంది. దుర్బుద్ధి కల నీకు అటువంటి మంచి ఫలితములు దక్కవు. నీకు నరకమే శరణ్యము. ఇంక నీతో నేను వాదించదలుచుకోలేదు. నీ పాపములే నిన్ను కట్టికుడుపుతాయి అని కుబేరుడు ఆఖరు సారిగా తనకు తోచిన 4 మంచి మాటలు చెప్పి యుద్ధమునకు ఉపక్రమించాడు. కుబేరుడు దశగ్రీవుని సేనాధిపతులను, అమాత్యులను తరిమి కొట్టాడు. కుబేరుని ధాటికి తట్టుకోలేక వారు పారిపోయారు. కుబేరుడు దశగ్రీవుని యుద్ధములో ఎదుర్కొన్నాడు. దశగ్రీవుని తలమీద తన గదతో మోదాడు. కాని దశగ్రీవుడు చలించలేదు. దశగ్రీవుడు కుబేరుడు ఒకరితో ఒకరు గదాయుద్ధము చేస్తున్నారు. ఒకరికి ఒకరు తీసిపోకుండా పోరాడుతున్నారు. కుబేరుడు దశగ్రీవుని మీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. దశగ్రీవుడు దానిని వారుణాస్త్రముతో ఛేదించాడు. దశగ్రీవుడు మాయాయుద్ధమును ఆశ్రయించాడు. ఎన్నో వేల మంది రకరకాల రూపములతో యుద్ధం చేస్తున్నట్టు భ్రమ కలిగించాడు. దశగ్రీవుడు తనకు తాను పులి, సింహము, వరాహము, మేఘము, పర్వతము, నదీ ప్రవాహము, మహావృక్షము ఇలాగా రకరకాల రూపములతో కుబేరుని అతని సైన్యమును భయపెట్టసాగాడు. దశగ్రీవుడు తన అసలు రూపం కనపడనీయకుండా రకరకాల రూపాలతో యుద్ధం చేస్తున్నాడు. దశగ్రీవుడు తాను కనపడకుండా ఒక గదతో కుబేరుని తలమీద కొట్టాడు.
ఆ దెబ్బకు కుబేరుడు తల నుండి రక్తం కారుతూ కింద పడిపోయాడు. కుబేరుని అనుచరులు అతని చుట్టూ చేరి అతనినని పక్కనే ఉన్న నందన వనమునకు తీసుకుని వెళ్లి అపచారములు చేశారు. కుబేరుడు పడిపోగానే దశగ్రీవుడు విజృంభించాడు. కుబేరుని వద్ద ఉన్న పుష్పకము అనే విమానమును అపహరించాడు. పుష్పక విమానము పూర్తిగా బంగారముతో నిర్మింపబడింది. బంగారు స్తంభములు, బంగారు గోపురములు, బంగారు ముఖద్వారము కలిగి ఉంది. దానిమీద ముత్యాల సరములు వేలాడుతున్నాయి. ఈ విమానము మనం ఎలా చెబితే అలా ప్రయాణం చేస్తుంది. లోపల సుఖంగా కూర్చోడానికి సుతిమెత్తని ఆసనములు అమర్చబడి ఉన్నాయి. దానిలోకి ఎక్కడానికి బంగారు మెట్లు అమర్చారు. దానిని దేవతల కోసరం నిర్మించారు. అది పాడైపోవడం అంటూ ఉండదు. ఆ విమానంలో ఏ కాలములోనైనా సమశీతోష్ణంగా సుఖంగా ఉంటుంది. ఈనాటి ఎయిర్ కండిషన్ ప్రక్రియ ఆ రోజుల్లో కూడా ఉందేమో. ఆ విమానము చూడగానే దశగ్రీవుడికి దానిని అపహరించాలని దుర్బుద్ధి పుట్టింది. వెంటనే ఆ విమానము ఎక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రకారంగా దశగ్రీవుడు కుబేరుని ఓడించి పుష్పక విమానమును అపహరించాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 16వ సర్గ. కుబేరుని జయించిన దశగ్రీవుడు కైలాసములో ఇతర ప్రదేశములను చూడటానికి వెళ్లాడు. అతడు కుమారస్వామి జన్మస్థానమైన శరవణమునకు వెళ్లాడు. శరవణము అంటే రెల్లుగడ్డి. అందుకే కుమారస్వామికి శరవణభవుడు అనే నామం వచ్చింది. ఆ వనములో తెల్లటి రెల్లుగడ్డి తళ తళ ప్రకాశిస్తూ ఉంది. ఆ రెల్లుగడ్డి అందాలను తిలకిస్తూ రావణుడు పుష్పక విమానంలో వెళుతున్నాడు. ఇంతలో హఠాత్తుగా విమానం ఆగిపోయింది. విమానం ఎందుకు ఆగిందని దశగ్రీవుడు తన మంత్రులను అడిగాడు. నా విమానము ఎవరు ఆపారు? ఈ పర్వతము మీద ఉన్నవారు ఎవరైనా ఆపారా? ఎవరికి అంత ధైర్యం? అని కోపంతో పలికాడు. అప్పుడు మారీచుడు ఇలా అన్నాడు. రాక్షసేంద్ర, పుష్పకము కదలడం లేదంటే దానికి కారణం ఏదో ఉంటుంది. ఈ విమానమును ఇప్పటిదాకా కుబేరుడు ఉపయోగించేవాడు. ఇప్పుడు అతను విమానంలో లేకపోవడం వలన ఆగిపోయిందేమో అని అన్నాడు. మారీచుని మాటలు పూర్తి కాకముందే పరమేశ్వరుని అనుచరుడు అయిన నందీశ్వరుడు అక్కడకు వచ్చాడు. దశగ్రీవుని చూచి ఇలా అన్నాడు. దశగ్రీవా, ఇది శంకరుని కేళికావనము. ఇక్కడ ఇతరులు ప్రవేశించరాదు. నీ విమానము ముందుకు నడవదు. ఇప్పుడు శంకరుడు ఈ పర్వతము మీద ఉన్నాడు. ఆయన మీది నుండి విమానము వెళ్లదు. ఈ సమయములో యక్ష, గంధర్వ, నాగ, రాక్షసులు ఎవరూ ఈ ప్రాంతములో సంచరించకూడదు. కాబట్టి వెనుకకు మరలిపో. నా మాట వినకపోతే నీకు నాశనము తప్పదు అని నందీశ్వరుడు దశగ్రీవునికి హితోపదేశము చేశాడు. ఆ మాటలు విన్న దశగ్రీవునికి కోపం వచ్చింది. పుష్పకము నుండి విసురుగా కిందికి దిగాడు. ఈ శంకరుడు ఎవరు అంటూ ఆ కైలాస పర్వతము దగ్గరకు వచ్చాడు. అక్కడ నందీశ్వరుడు అపర శివుని మాదిరి చేతిలో శూలము ధరించి నిలబడి ఉన్నాడు. నందీశ్వరుడు అంటే ఎద్దు మొహంతో ఉన్నాడు. నందీశ్వరుని ముఖం దశగ్రీవునికి వానర ముఖం మాదిరి కనపడింది. దశగ్రీవుడు పకా పకా నవ్వాడు. నందీశ్వరుని వానరముఖాన్ని చూచి హేళన చేశాడు. దశగ్రీవుని హేళనతో కూడిన నవ్వును చూచి నందీశ్వరుడు కోపంతో ఊగిపోయాడు. దశగ్రీవుని చూచి ఇలా అన్నాడు. నా రూపము వానర రూపము మాదిరి ఉందని అని అవహేళన చేశావు కదా. నన్ను చూచి హేళనగా పెద్దగా నవ్వావు కదా. నాతో సమానమైన పరాక్రమములు కలవానరుల చేతిలో నీ రాక్షస కులం సర్వనాశనం అవుతుంది. ఇదే నా శాపము. గోళ్లు, పళ్ళు ఆయుధములుగా కలిగిన మహావేగవంతులైన, అధిక బలవంతులైన, గొప్ప పరాక్రమవంతులైన వానరులు నీ వంశనాశనమునకు కారకులుగా జన్మించగలరు. వారి దాకా కూడా అక్కరలేదు. నేను తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణంలోనే నిన్ను చంపగలను. కాని అది నా పని కాదు. నీ పాపపు పనుల చేత నువ్వు ఎప్పుడో చచ్చావు. ఇంకా నిన్ను చంపడం వృధా అని పలికాడు నందీశ్వరుడు. బ్రహ్మ వలన చావులేకుండా వరము పొందిన దశగ్రీవుడు నందీశ్వరుని మాటలు లెక్క చేయలేదు. కైలాస పర్వతము వద్దకు వెళ్లాడు. శంకరా,
నీ మూలమున నీవు ఈ పర్వతము మీద ఉన్న కారణమున నా విమానము ఆగిపోయింది. కాబట్టి ఈ పర్వతమును నా మార్గము నుండి తొలగిస్తాను, ఈ పర్వతమును పెకలించి నా మార్గమును సుగమం చేసుకుంటాను. అయినా ఈ శంకరుడు ఎవరి అండచుచుకొని ఇలా క్రీడలలో మునిగి తేలుతున్నాడు? నేను పర్వతమును పెకలిస్తానన్నా భయపడటం లేదు, నా ప్రతాపం చూపిస్తాను అంటూ దశగ్రీవుడు తన భుజములతో కైలాస పర్వతమును కదిల్చాడు. దశగ్రీవుని బలానికి ఆ పర్వతము కంపించింది. పర్వతము మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులు కూడా కదిలిపోయారు. పార్వతి భయపడి పక్కనే ఉన్న పరమేశ్వరుని కౌగలించుకుంది. ఇదంతా లీలామాత్రంగా చూస్తున్న పరమేశ్వరుడు తన కాలి బొటనవేలిని పర్వత శిఖరము మీద గట్టిగా ఆదిమాడు. ఆ సమయంలో దశగ్రీవుడు తన చేతులు పర్వతము కింద పెట్టి పర్వతమును పైకి లేపుతున్నాడు. పరమేశ్వరుడు తన కాలి బొటనవేలితో నొక్కడంతో ఆ పర్వతము కింద పడి దశగ్రీవుని చేతులు భుజములు నలిగిపోయాయి. దశగ్రీవుడు ఆ బాధ భరించలేక పెద్ద పెద్దగా అరిచాడు, కేకలు పెట్టాడు. దశగ్రీవుని కేకలకు ముల్లోకములు ప్రతిధ్వనించాయి. ఆ అరుపులకు స్వర్గములో ఉన్న ఇంద్రుడు దిక్పాలకులు కూడా ఆశ్చర్యపోయారు. ఏదన్నా ప్రళయం ముంచుకొచ్చిందేమో అని భయపడ్డారు. యక్షులు, సిద్ధులు, విద్యాధరులు ఏమి జరిగింది అని ఒకరిని ఒకరు అడుగుతున్నారు. కాని ఎవరికీ అసలు కారణం తెలియదు. దశగ్రీవుని పక్కనే ఉన్న మంత్రులు దశగ్రీవునితో ఇలా అన్నారు, రాక్షసరాజా, నీవు ఎత్తినది కైలాస పర్వతము, దానికి అధిపతి పరమేశ్వరుడు. ఆయన తప్ప వేరెవరూ ఈ సమయంలో నిన్ను రక్షించలేరు. కాబట్టి ఆ పరమేశ్వరుని శరణు వేడడమే ఉత్తమమైన మార్గము. కాబట్టి ఆ పరమేశ్వరుని ప్రార్థించు, స్తుతించు. ఆ శంకరుడు సంతోషించి నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పారు. అప్పటికి దశగ్రీవుని అహంకారము దిగింది. పరమేశ్వరుని స్తోత్రం చేశాడు, కాపాడమని వేడుకున్నాడు. కాని శంకరుడు కరుణించలేదు. ఆ ప్రకారంగా 1000 సంవత్సరములు గడిచిపోయాయి. ఈ 1000 సంవత్సరములు దశగ్రీవుడు పరమశివుని స్తుతిస్తూనే ఉన్నాడు. అప్పుడు కరుణించాడు పరమశివుడు. దశగ్రీవుని చేతులను, భుజములను పర్వతము కింది నుండి విడిచిపెట్టేటట్టు తన పట్టు సడలించాడు. దశగ్రీవుడు లేచి నిలబడ్డాడు. దశగ్రీవుని చూచి మహాశివుడు ఇలా అన్నాడు, ఓ దశగ్రీవా, నీ వీరత్వానికి ఓర్పుకు ఎంతో సంతోషించాను. ఈ పర్వతము కింద పడి నలిగిపోతూ నీవు భయంకరంగా అరిచావు, కేకలు పెట్టావు. నీ అరుపులకు ముల్లోకములు కంపించాయి. ఆ భయంకర ధ్వనికి దేవతలు, మానవులు, యక్షులు క్షోభించారు, ఏడిచారు. అందరినీ ఏడిపించావు. కాబట్టి నీవు ఈనాటి నుండి రావణుడు అనే పేరుతో పిలువబడతావు. ముల్లోకములను ఏడిపించిన రావణునిగా ప్రసిద్ధి చెందుతావు. నేను నీకు అనుమతి ఇస్తున్నాను. నీవు ఏ దారిలో వెళ్లదలుచుకుంటే ఆ దారిన వెళ్ళు, నీ ఇష్టం అని అన్నాడు పరమశివుడు. పరమశివుని మాటలకు ఎంతో సంతోషించాడు దశగ్రీవుడు. ఓ పరమశివ, నాకు ఒక వరము ప్రసాదించండి. నేను బ్రహ్మదేవుని వలన దేవ, దానవ, గంధర్వ, యక్ష, నాగుల వలన మరణం లేకుండా వరం పొందాను. ఇంకా మిగిలింది మానవులు. మానవులు అంటే నాకు ఎలాంటి భయం లేదు. వాళ్లు నన్ను ఏమీ చెయ్యలేరు. అంతేకాకుండా నేను బ్రహ్మదేవుని నుండి దీర్ఘాయుష్మంతుడిగా వరం పొందాను. కాని చాలా కాలము తపస్సులతోనూ ఇప్పుడు ఈ పర్వతము కింద నలుగుతూ చాలా ఆయుష్షు వృధా అయిపోయింది. గడిచిపోయిన నా ఆయుష్షును కూడా తిరిగి నాకు ప్రసాదించు. అంతేకాకుండా నాకు ఒక దివ్యశక్తిని ప్రసాదించు అని కోరాడు. దానికి పరమశివుడు సమ్మతించాడు. రావణునికి ఒక ఖడ్గం ఇచ్చాడు. రావణ, ఇది చంద్రహాసము అనే దివ్య ఖడ్గము. దీని నీకు ఇస్తున్నాను. దీని భక్తితో పూజించు. దీనిని అవమానిస్తే ఇది నా దగ్గరకు వచ్చి చేరుతుంది. నీవు కోరినట్టు నీకు గడిచిపోయిన ఆయుష్షు కూడా నీకు ఇస్తున్నాను అని అన్నాడు ఈశ్వరుడు. పరమశివుని చేత రావణుడిగా పేరు పెట్టబడిన దశగ్రీవుడు పరమశివునికి నమస్కరించి పుష్పక విమానమును ఎక్కి వెళ్లిపోయాడు. తరువాత రావణుడు మరలా భూలోకములో ఉన్న క్షత్రియులను బాధించడం మొదలుపెట్టాడు. కొంతమంది క్షత్రియులు రావణుని ప్రతాపానికి దాసోహం అని లొంగిపోయారు. రావణుని ఎదిరించిన వారు రావణుని ఆగ్రహానికి బలి అయ్యారు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 16వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.
ఉత్తరకాండము 17వ సర్గ. ఆ ప్రకారంగా రావణుడు భూలోకంలో జైత్రయాత్ర సాగిస్తూ ఒకసారి హమవత్పర్వత ప్రాంతమునకు వెళ్లాడు. ఆ అరణ్యములలో తిరుగుతున్నాడు. ఒకనాడు రావణుడు తపోదీక్షలో ఉన్న ఒక యువతిని చూచాడు. ఆమె నిండు యవ్వనవతి, కాని తలకు జటలు ధరించి జింక చర్మము మీద కూర్చుని నియమనిష్టలతో తపస్సు చేసుకుంటూ ఉంది. రావణుడు కామాతురుడు. పరాయి కాంతను చూడగానే కామంతో రెచ్చిపోతాడు. నిండు యవ్వనంతో అందంగా ఉన్న ఆమెను చూడగానే రావణునికి కామం ప్రకోపించింది. ఆమె దగ్గరకు వెళ్లాడు. విలాసంగా నిలబడి ఆమెను చూచి ఇలా అన్నాడు, యవ్వనవతి, నీ యవ్వనానికి, నీ అందానికి, నీవు చేస్తున్న పనికి ఎక్కడా పొందిక లేదు. నీ వంటి సౌందర్యవతి తన యవ్వనమును ఇలా వృధా చేసుకోవచ్చునా? నిన్ను చూస్తుంటే పురుషులకు కామోన్మాదం కలగడంలో వారి తప్పు ఏమీ లేదు. అది నీ అందం, యవ్వనం తప్పు. వాటిని వృధా చేస్తున్న నీ తప్పు. నీది తపస్సు చేసుకునే వయసు కాదు. తపస్సు నీకు తగనది కాదు. ఇంతకు నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈ తపస్సు దేనికోసరం, ఎవరికోసరం చేస్తున్నావు? నీకు వివాహము అయినదా? నీ భర్త ఎవరు? ఎందుకంటే నీ అందాన్ని, యౌవనాన్ని అనుభవించేవాడు ఈ లోకంలో కల్లా అత్యంత అదృష్టవంతుడు. నీ గురించి వివరంగా చెప్పు అని అడిగాడు రావణుడు. ఆమె రావణునికి యథావిధిగా అతిథి సత్కారములను చేసి ఇలా చెప్పింది, దేవగురువు బృహస్పతి కుమారుడైన కుశధ్వజుడు నా తండ్రి. నా పేరు వేదవతి. నా తండ్రి వేదవేదాంగ పారంగతుడు. నన్ను వివాహం చేసుకోవాలని దేవతలు, యక్షులు, రాక్షసులు, నాగులు ఎంతో మంది వచ్చి మా తండ్రిని నన్ను ఇమ్మని అడిగారు. నా తండ్రి నిరాకరించాడు. మా తండ్రి గారికి నన్ను సాక్షాత్తు విష్ణువుకు ఇచ్చి వివాహం చేయవలెనని కోరిక. అందుకని నన్ను ఎవరికీ ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. అందరూ ఊరుకున్నారు, కాని శంభుడు అనే దైత్యులకు రాజు ఊరుకోలేదు. నా తండ్రి మీద కక్ష కట్టాడు. నా తండ్రి నిద్రించుచుండగా నా తండ్రిని చంపాడు. నా తల్లి నా తండ్రితో సహా సహగమనము చేసింది. తండ్రి కోరిక నెరవేర్చడానికి నేను కూడా సదా నారాయణునే నా మనస్సులో తలుచుకుంటున్నాను. నారాయణ జపం చేస్తున్నాను. నారాయణుని నా భర్తగా పొందగోరి ఈ తపస్సు చేస్తున్నాను. ఇది నా వృత్తాంతము. నారాయణుడే నా భర్త, నా దైవము. నారాయణుని తప్ప పరులను నేను కన్నెత్తి చూడను. ఇంక నీ గురించి నాకు తెలియను. నా తపోబలంతో నాకు దివ్యదృష్టి సంప్రాప్తించింది. నీవు రావణుడు అనే రాక్షసరాజువు, కామాతురుడవు. నా గురించి విచారించక నీవు నీ లంకారాజ్యమునకు మరలిపో, అదే నీకు క్షేమము అని పలికింది వేదవతి. కాని కామంతో కళ్ళు మూసుకుపోయిన రావణునికి వేదవతి మాటలు చెవికెక్కలేదు. ఆమెతో ఇలా అన్నాడు, నీవు అందంగా ఉన్నావని నీకు పొగరు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నీవు నాకు తగిన దానవు. నీ యౌవనాన్ని ఇలా తపస్సుతో ఎందుకు వృధా చేసుకుంటావు? తపస్సు వయసు మళ్లిన వాళ్లకు కాని నీ వంటి యవ్వనవతికి కాదు. అది కాకుండా నీవు అతిలోక సుందరివి. రోజురోజుకు నీ యవ్వనం కరిగిపోతుంటే నాకు బాధగా ఉంది. పోయిన యవ్వనం తిరిగిరాదు కదా. నేను లంకేశ్వరుడను. నా పేరు దశగ్రీవుడు. రావణుడు అని కూడా అంటారు. నన్ను వరించు, నిన్ను స్వర్గసుఖాలలో తేలుస్తాను. నా భార్యవై ముల్లోకవాసుల పూజలు అందుకో. నీవు వరించిన విష్ణువు అందములో కాని, వీరత్వములోగాని, పరాక్రమములోగాని, తపస్సు చేతగాని, భోగలాలసతలో గాని నాతో సాటిరాడు. అన్నింటిలో ఆ విష్ణువు కంటే నేను అధికుడను. అందుకని నన్ను వరించు, నీకు శుభం జరుగుతుంది అని రావణుడు అంటూ ఉండగానే వేదవతి అతనిని ఆపు, ఇంక మాట్లాడకు, ఆ మాదిరి అసలే మాట్లాడకు అని వారించింది. రాక్షసేంద్ర, బుద్ధి జ్ఞానం కలవాడు ముల్లోకాధిపతి అయిన విష్ణువును అవమానించడు. నీ సంగతి నాకు తెలియదు అనగానే రావణునికి కోపం వచ్చింది. బలవంతంగా రావణుడు వేదవతి జుట్టు పట్టుకున్నాడు. వేదవతి ఉగ్రురాలయింది. తన చేతినే కత్తిగా చేసి రావణుడు పట్టుకున్నంత మేర తన తల వెంట్రుకలను ఖండించింది. రావణుని వంక చూర చూసింది. వెంటనే అగ్నిని రగిల్చింది. అగ్నిలో దూకపోయే ముందు రావణునితో ఇలా అంది, దుర్మార్గుడా,
నీ చెయ్యి తగిలిన తరువాత నేను బతికి ఉండటం అసంభవం. నువ్వు చూస్తూ ఉండగానే నేను అగ్నికి ఆహుతి అవుతాను, కాని నిన్ను వదలను. నువ్వు నన్ను అవమానించావు కాబట్టి నిన్ను చంపడానికి మరలా జన్మ ఎత్తుతాను. ఒక పుణ్యాత్ముని గృహములో అయోనిజగా జన్మిస్తాను. నీ మరణానికి కారకురాలిని అవుతాను. ఇప్పటికిప్పుడు నీలాంటి నీచుడిని చంపడానికి నా తపస్సు వృధా చేసుకోను, కాబట్టి బతికిపోయావు పో అని పలికింది వేదవతి. వేదవతి వెంటనే అగ్ని ప్రవేశము చేసింది. అప్పుడు ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసింది. ఆ పుష్పములలో ఉన్న ఒక పద్మములో ఆమె ప్రవేశించింది. అది గమనించిన రావణుడు ఆ పద్మము మధ్యలో పారాడుతున్న శిశువును చేతిలోకి తీసుకున్నాడు. లంకా నగరానికి వెళ్లాడు. ఆ పద్మమును, అందులో శిశువును తన మంత్రికి చూపించాడు. ఆ శిశువును పరిశీలించిన ఆ మంత్రి రావణునితో ఇలా అన్నాడు: లంకేశ్వరా, ఈ శిశువు సామాన్యురాలు కాదు, నిన్ను చంపడానికే పుట్టింది. అందుకే నువ్వు పనికట్టుకొని ఈ శిశువును నీ ఇంటికి తెచ్చుకున్నావు అని అన్నాడు. ఆ మాటలు విన్న రావణుడు వెంటనే ఆ శిశువును సముద్రములోకి విసిరివేశాడు. ఆ శిశువు క్రమక్రమంగా జనకుని రాజ్యములోకి చేరింది. జనకునికి నాగేటి చాలులో దొరికింది. ఓ రామా! ఆమె తన కోరిక తీర్చుకోడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన నీకు భార్యమైంది. రావణునికి తను ఇచ్చిన శాపం నెరవేర్చడానికి అతని మరణానికి కారకురాలయింది. వేదవతి అగ్నిలో ప్రవేశించిన తరువాత జరిగిన వృత్తాంతము మూల రామాయణంలో లేదని, కేవలం కల్పితము అని, తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము. ఓ రామ! మహాపరాక్రమవంతుడైన రావణాసురుడు వేదవతి కోపముతో సగం మరణించాడు. సీతగా నీ సాయముతో రావణుని పూర్తిగా తుదముట్టించింది. ఆనాడు అగ్నిలో దూకిన వేదవతి జనక మహారాజు యాగము నిమిత్తము భూమిని దున్నుతుంటే నాగేటి చాలులో దొరికింది. నాగేటి చాలులో దొరికింది కాబట్టి ఆమెకు సీత అనే పేరు వచ్చింది. సీత అంటే నాగేటి చాలు అని అర్థము. ఆనాటి వేదవతి ఈనాడు సీతగా జన్మించింది. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 18వ సర్గ. రావణుడు వేదవతి సంగతి ఆనాడే మరిచిపోయాడు. మరలా భూలోకంలో జైత్రయాత్ర సాగిస్తున్నాడు. ఒకసారి రావణుడు ఉసిరబిజము అనే క్షేత్రమునకు వెళ్లాడు. అక్కడ మరుత్తు అనే మహారాజు యజ్ఞము చేస్తున్నాడు. ఆ యజ్ఞములో హవిర్భాగములను స్వీకరించడానికి దేవతలందరూ వచ్చారు. ఆ యాగమునకు దేవగురువు బృహస్పతి సోదరుడు అయిన సంవర్తుడు అనే మహర్షి ఆధ్వర్యము వహిస్తున్నాడు. యాగశాలలోకి ప్రవేశించిన రావణుని చూచి దేవతలందరూ భయపడిపోయారు. దేవతలు అందరూ జంతువులుగాను పక్షులుగాను మారిపోయారు. ఇంద్రుడు నెమలిగాను, యముడు కాకిగాను, కుబేరుడు తొండగాను, వరుణుడు హంసగాను మారిపోయారు. ఇతర దేవతలు కూడా రకరకాల జంతువులు, పక్షుల రూపములు ధరించారు. ఇది చూచిన రావణుడు తాను కుక్కగా మారిపోయాడు. కుక్కగా మారిన రావణుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు. నేరుగా మరుత్తు దగ్గరకు వెళ్లాడు. నాతో యుద్ధం చేస్తావా లేక ఓటమిని అంగీకరిస్తావా అని మరుత్తును అడిగాడు. మరుత్తుకు ఏమీ అర్థం కాలేదు. నీవు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగాడు. రావణుడు పెద్దగా నవ్వాడు. నన్నే ఎరుగవా? నేను రావణుడను. ఇంతకాలం నా గురించి నీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాతో యుద్ధం చేస్తే నేను ఎవరో నీకు బాగా తెలుస్తుంది. నేను నా సోదరుడు కుబేరుని జయించి అతని వద్ద నుండి ఈ పుష్పక విమానమును అపహరించాను. అటువంటి నా గురించి, నా బల పరాక్రమముల గురించి తెలియని వాడు ఎవరున్నారు నువ్వు తప్ప అని అన్నాడు రావణుడు. దానికి మరుత్తు ఇలా బదులు చెప్పాడు. ఓహో, ఆ ఘనుడవు నీవేనా? అన్నగారినే యుద్ధములో ఓడించి గొప్ప పనిచేశావు. అంతటి ఘనకార్యము చేసిన నీ వంటి వాడిని ముల్లోకములు పొగడవలసినదే. స్వంత అన్నగారితో యుద్ధం చేయడం దుర్మార్గులు చేసే పని. నీవు చేసిన పనిని ఎవరూ మెచ్చుకోరు. అందుకే నీ గొప్పలు నీవే చెప్పుకుంటున్నావు. నీవు బ్రహ్మను గురించి తపస్సు చేసి వరములు పొందావని మాత్రము విన్నాను. ఇప్పుడు నిన్ను నీవు పొగుడుకొనే విషముల గురించి నేను ఎప్పుడూ వినలేదు. ఏది ఏమైనా ఇక్కడి దాకా వచ్చావు.
నా ఎదురుగా ఉన్నావు, నీవు ప్రాణాలతో ఇక్కడ నుండి బయటపడలేవు, ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అని తన ధనుర్బాణములు తీసుకున్నాడు. ఇంతలో సంవర్తనుడు వారించాడు, ఆగండి, ఇప్పుడు మీరు వెళ్ళకండి, యజ్ఞములో హింస పనికిరాదు. వాడి మానన వాడిని వెళ్ళనివ్వండి. ఇప్పుడు యుద్ధము చేయడం ఉత్తమమైన పని కాదు, ఎందుకంటే ఇప్పుడు మీరు యజ్ఞదీక్షలో ఉన్నారు. యజ్ఞదీక్షలో ఉన్న వారికి కోపము పనికిరాదు, యుద్ధము చేయరాదు, అది నియమము. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వంశనాశనము జరుగుతుంది. అది కాకుండా జయాపజయాలు దైవాధీనాలు. పైగా ఈ రావణుని జయించడం కష్టం. వాడి చేతిలో నువ్వు మరణిస్తే అర్ధాంతరంగా యజ్ఞము ఆగిపోతుంది అని హితవు పలికాడు సంవర్తనుడు. సంవర్తనుని మాటలు విని మరుత్తు రావణునితో యుద్ధం చేయాలి అన్న ఆలోచన విరమించాడు. ధనుర్బాణములను పక్కనబెట్టి యజ్ఞము చేయడానికి కూర్చున్నాడు. రాక్షస సేనాధిపతి అయిన శుకుడు మరుత్తుతో చేసిన యుద్ధములో రావణుడు గెలిచాడు అని ప్రకటించాడు. వెంటనే అక్కడ ఉన్న రాక్షసులు దొరికిన వాడిని దొరికినట్టు విరుచుకు తిన్నారు. తరువాత రావణుడు తన సేనలతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. రావణుడు వెళ్లిపోయాడని తెలుసుకున్న దేవతలు తాము ధరించిన జంతువులు, పక్షుల రూపములను వదిలి బయటకు వచ్చారు. నెమలి ఆకారమును ధరించిన ఇంద్రుడు నెమలికి సర్పముల వలన భయం లేకుండా వరం ఇచ్చాడు. ఇంకా తన ఒంటికి ఉన్న 1000 కళ్ళు నెమలి పింఛమునకు వస్తాయని, వర్షము కురిసే ముందు నెమళ్లు ఆనందంతో పింఛములు విప్పి నాట్యం చేస్తాయి అని వరం ఇచ్చాడు. అప్పటినుండి నెమలి పింఛమునకు అన్ని కళ్లే. నెమలి ఈకను నెమలి కన్ను అని పిలుస్తారు. కాకి రూపమును పొందిన యముడు కాకితో ఇలా అన్నాడు, ఓ కాకి, నేను నరులను, జంతువులను రకరకాల రోగాలతో బాధపెడుతూ ఉంటాను. కాని నువ్వు ఏమి తిన్నా నీకు ఎలాంటి రోగమూ రాదు. నీకు చావురాదు. ఎవరన్నా చంపితే తప్ప నువ్వు చావవు. నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. నీ ద్వారా పితృదేవతలకు ఆహారం అందుతుంది. అందుకని నరులు నీకు మంచి ఆహారం పెట్టి తమ పితృదేవతలకు పెట్టినట్టు తృప్తి పొందుతారు. ఇదే నేను నీకు ఇచ్చే వరము అని అన్నాడు యముడు. హంస రూపము ధరించిన వరుణుడు హంసతో ఇలా అన్నాడు, నీవు అత్యంత సుందరమైన పక్షిగా పాలనురగ వంటి తెల్లని కాంతితో ప్రకాశిస్తూ ఉంటావు. నేను జలమునకు అధిపతిని, అందుకని జలమును నీకు నివాసముగా ఏర్పరుస్తున్నాను. ఎల్లప్పుడు నువ్వు నా వద్దనే ఉండు, ఎల్లప్పుడూ సంతోషంతో విహరించు అని హంసకు వరం ఇచ్చాడు వరుణుడు. రామ, అంతకు పూర్వము హంసలు పూర్తిగా తెల్లగా ఉండేవి కావు. వరుణుడు వరం ఇచ్చినప్పటి నుండి స్వచ్ఛమైన తెల్లటి రంగులో ప్రకాశిస్తున్నాయి. తరువాత తొండ రూపమును ధరించిన కుబేరుడు తొండతో ఇలా అన్నాడు, నీ శరీరం ఇక మీదట బంగారు రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది అని అన్నాడు. మరుత్తు యజ్ఞమును నిర్విఘ్నముగా పూర్తి చేశాడు. దేవతలు తమ తమ హవిర్భాగములు స్వీకరించి వెళ్లిపోయారు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 19వ సర్గ. రావణుడు మరుత్తును జయించిన తరువాత ఇతర రాజుల మీదికి యుద్ధానికి వెళ్లాడు. ఒక్కొక్క రాజు దగ్గరకు వెళ్లి నాతో యుద్ధం చేయండి, లేకపోతే నాకు లొంగిపొండి అని అందరినీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. రావణుని ఈ జైత్రయాత్ర గురించి తెలిసినవారు, బుద్ధిమంతులు, సాత్వికులు, ఈ దుర్మార్గుడితో మనకు ఎందుకు, వీడు బలవంతుడు, క్రూరుడు, వీడితో యుద్ధం చేసి సైనికుల, ప్రజల ధన, మాన, ప్రాణములను బలిపెట్టడం ఎందుకని రావణునికి లొంగిపోయారు. మేము ఓడిపోయాము అని ఒప్పుకున్నారు. దుష్యంతుడు, సురథుడు, గాధి, గయుడు, పురూరవుడు మొదలగు చక్రవర్తులు కూడా రావణునికి లొంగిపోయామని ప్రకటించారు. ఆ కాలంలో అయోధ్యను అనరణ్యుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. రావణుడు అనరణ్యుని దగ్గరకు వెళ్లాడు. నేను రావణుడిని విశ్వవిజేతను, నాతో యుద్ధం చేస్తావా లేక నాకు లొంగిపోతావా అని అడిగాడు. అనరణ్యుడికి కోపం వచ్చింది. నీవు ఎవరు? నేను నీకు ఎందుకు లొంగిపోవాలి? చేతనైతే యుద్ధం చెయ్యి, మన బలాబలాలు తేల్చుకుందాము అని అన్నాడు. అనరణ్యుడు కూడా సామాన్యుడు కాదు. అతని వద్ద 10,000 ఏనుగులు, 1,00,000 హయములు, 1000 కొద్దీ రథములు, కాల్బలము ఉన్నాయి. వాటితో అనరణ్యుడు రావణునితో యుద్ధానికి దిగాడు. రావణుడికి అనరణ్యుడికి ఘోరయుద్ధం జరిగింది.
రావణ సైన్యము అంతా రాక్షస సైన్యము. ఆ రాక్షస సైన్యముతో అనరణ్యుని మానవ సైన్యము సరితూగలేకపోయింది. రావణుని ఆధ్వర్యంలోని రాక్షస సైన్యము అనరణ్యుని సైన్యాన్ని సమూలంగా నాశనం చేసింది. క్రమక్రమంగా తరిగిపోతున్న తన సైన్యాన్ని చూచాడు అనరణ్యుడు. ఇంక కోపం తట్టుకోలేకపోయాడు. తానే స్వయంగా రావణుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అనరణ్యుని పరాక్రమానికి రావణుని సేనాధిపతులు అయిన ప్రహస్తుడు, మారీచుడు, శుకుడు, సారణుడు తట్టుకోలేకపోయారు. వారందరూ యుద్ధభూమి విడిచిపెట్టి పారిపోయారు. అది చూచిన అనరణ్యుడు అమితోత్సాహంతో బాణములను రావణుని మీద వర్షం మాదిరి కురిపించాడు. అనరణ్యుడు ప్రయోగించిన బాణములు రావణుని ఏమాత్రమూ గాయపరచలేకపోయాయి. రావణుడు అనరణ్యుని దగ్గరగా పోయి అతని తలమీద తన అరిచేతితో బలంగా మోదాడు. ఆ దెబ్బకు అనరణ్యుడు కూలబడిపోయాడు. అప్పుడు రావణుడు విలాసంగా నిలబడి అనరణ్యునితో ఇలా అన్నాడు: నాతో యుద్ధం చేస్తానన్నావు, నన్ను ఎదిరించావు, ఏమి సాధించావు? అనవసరంగా అపారమైన సేనలను పోగొట్టుకున్నావు. ఓడిపోయాను అని ఒక్క మాట చెబితే సరిపోయేది కదా. నేను రావణుడను, నన్ను జయించేవాడు ఈ భూలోకంలో లేడు. నిరంతరము కామభోగములలో మునిగి తేలుతున్న నువ్వు నా గురించి, నా పరాక్రమము గురించి విని ఉండవు. అందుకే అనవసరంగా నాతో యుద్ధానికి దిగావు, సర్వనాశనం అయ్యావు. ఇప్పటికైనా తెలుసుకో, నేను లంకాధిపతి రావణుడను, బ్రహ్మ వరప్రసాదిని, చావు లేకుండా వరం పొందిన వాడిని, అజేయుడను అని పలికాడు రావణుడు. అనరణ్యుడు తలవంచుకొని ఏమి చేస్తాను, కాలం కలిసిరానప్పుడు ఇటువంటివి తప్పవు కదా. కాలమును అతిక్రమించడం ఎవరి తరము కాదు. కాని నన్ను జయించానని సంతోషపడకు. నీవు కేవలం నిమిత్తమాత్రుడవు. కాలం కలిసిరాక ఈనాడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. అంతేకాని నీకు ఓడిపోయి కాదు. నేను యుద్ధభూమి నుండి పారిపోలేదు. నీకు ఓడిపోయాను అని నేను ప్రకటించలేదు. కేవలం గాయపడ్డాను అంతే. నీవు నన్ను కాదు, నా ఇక్ష్వాకు వంశమునే అవమానించావు. దానికి తగిన ప్రతిఫలము అనుభవిస్తావు. నేనే కనుక యజ్ఞయాగములు, దాన ధర్మములు చేసిన వాడినైతే, నా ప్రజలను కన్నబిడ్డల మాదిరి రక్షించిన వాడిని అయితే, ఈ ఇక్ష్వాకు వంశములో పుట్టినవాడు నీ మరణకారకుడు అవుతాడు. ఇక్ష్వాకు వంశరాకుమారుని చేతిలో నీ మరణం తప్పదు. ఇదే నా శాపము అని అన్నాడు అనరణ్యుడు. ఈ మాటలు అనరణ్యుడు పలుకుతున్నప్పుడు దేవదుందుభులు మోగాయి. ఆ మాటలు అన్న తరువాత అనరణ్యుడు యుద్ధభూమిలో పడి మరణించాడు. అనరణ్యుని ఓడించాను అన్న గర్వంతో రావణుడు అక్కడి నుండి వెడలిపోయాడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఉత్తరకాండము 20వ సర్గ. ఆ ప్రకారంగా రావణుడు భూలోకంలో ఉన్న క్షత్రియులను అందరినీ భయభ్రాంతులను చేస్తూ ఓడిస్తూ చంపుతూ తిరుగుతున్నప్పుడు రావణుని వద్దకు నారదుడు వచ్చాడు. రావణుని పుష్పక విమానంలో కలుసుకున్నాడు. రావణుడు నారదునికి నమస్కరించి క్షేమములు అడిగి అర్ఘ్యపాద్యములు అర్పించాడు. నారదుని రాకకు కారణం అడిగాడు. లంకేశ్వర, నీ జైత్రయాత్ర గురించి విన్నాను. నువ్వు ఎందరో రాజులను జయించావు, దైత్యులను సంహరించావు, గంధర్వులను, నాగులను ఓడించావు. నీ పరాక్రమానికి, వీరత్వానికి సంతోషించాను. ఈ సందర్భంలో నీకు ఒక మాట చెబుతాను, సావధానంగా విను. తరువాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నీవు భూలోకంలో ఉన్న రాజుల మీద, సైనికుల మీద దాడి చేసి వారిని చంపుతున్నావు. దీని వలన ఏమీ ప్రయోజనము? మానవులు పుట్టగానే వారికి మృత్యువు నిర్ణయం అయి ఉంటుంది. వారు మృత్యువు చేతిలో ఎప్పుడో చంపబడ్డారు. నీవు వారిని చంపి ప్రయోజనం ఏముంది? మానవలోకము అంతా మృత్యువుకు వశం అయి ఉంది కదా. నీకు బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారము నిన్ను దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దైత్యులు చంపలేరు. మనుష్యులు అంటే నీకు లెక్కలేదు. అందుచేత నీవు మనుషులను చంపడం సరికాదు. అయినా భూలోకములో ఉన్న మానవులు అందరూ రోగాలతో, ముసలి తనంతో, చావుతో బాధపడుతూ నిత్యము చస్తున్నారు. అటువంటి మానవులను చంపితే నీకు ఏం పేరు వస్తుంది? ప్రతిరోజూ సంసారంలో పడి బాధలు పడే మానవులు నీతో యుద్ధం చేయడానికి ఆసక్తి చూపిస్తారా? కాబట్టి ప్రతిరోజు ఆకలితో, దప్పికతో,
ముసలితనంతో చస్తున్న మానవులను, మానవలోకాన్ని దయచేసి నాశనం చేయవద్దు. ఒక్కసారి ఆ మానవుల వంక చూడు. వాళ్లకు ఏమి చెయ్యాలో తెలియదు, ఏమి చెయ్యకూడదో తెలియదు, గమ్యం లేకుండా ప్రయాణం చేస్తుంటారు, తుదకు కష్టాల పాలవుతారు. ఇంకా చూడు, కొంతమంది అంతులేని సంపదలతో, సుఖసంతోషాలతో, నృత్యగానములతో వినోదిస్తూ హాయిగా కాలం గడుపుతున్నారు. మరికొంతమంది తినడానికి తిండి లేక, కట్టుకోడానికి బట్ట లేక, దుర్భర దారిద్ర్యమును అనుభవిస్తున్నారు. ఉన్నదానితో తృప్తి చెందక మరికొందరు నిత్యం ఏడుస్తూ ఉన్నారు. తిన్నది అరగక మరొకడు బాధపడుతున్నాడు. దీనికి తోడు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు వీరిమీద ప్రేమతో, వ్యామోహంతో అన్యాయాలు, అక్రమాలు చేసి వాటి వలన కలిగే పరిణామాలను తట్టుకోలేక నానాబాధలు పడుతున్నారు. ఇన్ని విధాలుగా బాధలు పడుతున్న ఈ మానవలోకాన్ని ఇంకా ఎందుకు నీ యుద్ధములతో బాధపెడుతున్నావు ఓ రావణ? నీవు మానవ లోకమును ప్రత్యేకంగా జయించనక్కరలేదు, నీవు జయించినట్టే అనుకో. ఎందుకంటే ఈ మానవులందరూ మృత్యువు అధీనంలో అంటే యముని అధీనంలో ఉన్నారు. నీవు ఆ యముడిని జయిస్తే మానవులను జయించినట్టే కదా. కాబట్టి నీ వీరత్వము, పరాక్రమము అంతా యముని మీద చూపించి యముడిని జయించు. మృత్యువుకు ప్రతిరూపమైన యముడిని జయిస్తే అందరినీ జయించినట్టే ఆలోచించు అని నారదుడు రావణుని యముని మీదికి యుద్ధానికి పురికొల్పాడు. నారదుని మాటలు రావణునికి బాగా నచ్చాయి. నారదునితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీకు యుద్ధం అంటే ఇష్టంలా ఉంది. నాకు మంచి ఆలోచన చెప్పావు. నిజమే, ఈ తుచ్చమానవులను జయిస్తే ఏం కీర్తి వస్తుంది? యముడిని జయిస్తేనే నా కీర్తి ఇనుమడిస్తుంది. ఇప్పుడే నేను రసాతలమునకు వెళతాను, 3 లోకాలను జయిస్తాను, అమృతం కొరకు సముద్రాన్ని మధిస్తాను అని అన్నాడు. నారదుడు కంగారుగా, అదేమిటి రావణ? యముడి సంగతి మరిచి రసాతలమునకు వెళతాను, సముద్రమథనం చేస్తాను అంటున్నావు. ముందు ఆ యముడి సంగతి చూడు అని యముడితో యుద్ధాన్ని గుర్తుచేశాడు నారదుడు. ఆ మాటలకు రావణుడు పెద్దగా వికటాట్టహాసము చేశాడు. నారదా, యముడి పని పూర్తి అయినట్టే, అంతకుడికి అంత్యకాలము సమీపించింది. అందుకే దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తున్నాను. నారదా, నేను 4 లోక పాలకులను జయిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞలో భాగంగానే ఇప్పుడు నేను యమలోకమునకు పోయి యముడిని చంపుతాను అని పలికిన రావణుడు నారదునికి నమస్కరించి తన సేనలతో సహా దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు. రావణుడు అటుపోగానే నారదుడు ధ్యానంలో కూర్చున్నాడు. నారదునికి ఒక ఆలోచన వచ్చింది. 3 లోకములను మరణములతో శాసించే యముడిని ఈ రావణుడు ఎలా జయించగలడు? పైగా యముడు లోక సాక్షి, మానవులు చేసే పాపపుణ్యములను లెక్కకడుతూ వారికి ఫలములను ఇస్తూ ఉంటాడు. ఆ యముని అనుగ్రహంతోనే మానవులు తమ తమ పుణ్య పాపకార్యములను చేసుకుంటూ ఉంటారు. యముడు అంటేనే 3 లోకములు భయంతో వణికిపోతాయి. అటువంటి యముడిని ఈ రావణుడు ఎలా జయిస్తాడు? లోకంలో ఉన్న ప్రాణులు చేసిన కర్మలను అనుసరించి పుణ్య పాపములను సమంగా పంచిపెట్టేవాడు యముడు. 3 లోకములు యముని అధీనంలో ఉన్నాయి. అటువంటి యముడిని ఈ రావణుడు ఏ ఉపాయంతో జయిస్తాడు? ఇదేదో విచిత్రంగానే ఉంది. అందుకని నేను యమలోకమునకు పోయి యమరావణుల యుద్ధరీతులను స్వయంగా చూస్తాను అని అనుకున్నాడు. వెంటనే నారదుడు యమలోకం వైపుకు వెళ్లాడు. శ్రీమద్రామాయణము ఉత్తరకాండము 20వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం ఉత్తరకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2025వ సంవత్సరము